ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈనాడు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే అది మన దేశ నాయకుల యొక్క ప్రాణత్యాగం, కృషి వల్ల ఈనాడు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. అయితే మనకు స్వేచ్ఛ ఎక్కడదండి? అసలు మనం బానిసలం. ఒకప్పుడు మన బానిస బ్రతుకు నుంచి మనల్ని విముక్తులు చేసి మనకి స్వేచ్ఛను ప్రసాదించిన మహానుభావులు మన దేశ నాయకులు ఎంతోమంది. గాంధీజీ, నెహ్రూజీ, అల్లూరి సీతారామరాజు గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అలాగే మనకి ఎంతోమంది నాయకులు మీకు తెలుసు కదా. అందరూ ఎంతోమంది నాయకులు వీళ్ళంతా సుభాష్ చంద్రబోస్ గారు, ఇంకా ఎంతోమంది నాయకులు మనకు ఉన్నారు కదా. ఈ నాయకులందరూ కూడా వాళ్ళు ఎంతో కృషి చేసి వాళ్ళ అభ్యున్నతిని త్యాగం చేసి, గాంధీ గారు బారిస్టర్ చదువుతున్నారు స్వాతంత్రోద్యమం నాటికి. బారిస్టర్ చదివే ఆయన ఆ చదువు ఆప్ చేసి బారిస్టర్ చదువుకున్నారు. ఆయన చదువుకున్న ఆయనకి ఎంత భవిష్యత్తు ఉంటుంది. అయితే ఆయన మనకి స్వతంత్ర పోరాటం కోసం ఆ యొక్క బారిస్టర్ చదువును వదులుకుని స్వాతంత్రోద్యమానికి వచ్చారు. అలా ఎంతోమంది నాయకులు వాళ్ళకి అభ్యున్నతిని త్యాగం చేసి, వాళ్ళకి ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వేచ్ఛను ప్రసాదించారు. అందువల్ల ఒక్క ఆగస్టు 15 నాడే వాళ్ళని స్మరించుకుని, జెండా వందనం చేసి స్మరించుకుని వచ్చేయటం కాదు, నిత్యము భరతమాత పాదాలకి వందనం చేస్తూనే ఉండాలి. నిత్యం మానసికంగా జెండా వందనం చేస్తూనే ఉండాలి. అంటే ప్రతిరోజు మనసులో మన జాతీయ జెండాకు నమస్కారం చేయాలి మనం మానసికంగా. అలాగే ప్రతిరోజు మన దేశ నాయకులు మనం గుర్తు తెచ్చుకోవాలి. మన దేశ నాయకులు మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాం అంటే, వాళ్ళ జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే పుస్తకాలు మనకి వాళ్ళు ఎప్పుడు మనకు స్ఫురణలో ఉంటారు. అలాగే ఆనాడు వాళ్ళు దేశ నాయకులుగా మనకు స్వేచ్ఛను ప్రసాదించారు. ఈనాడు మనం చక్కగా ఇంటి పట్టు నుండి చక్కగా భోజనం చేసి హాయిగా ఫ్యాన్ వేసుకుని, ఏసీ వేసుకుని స్వేచ్ఛగా పడుకుంటున్నామంటే దానికి కారణం ఈనాడు నిజమైన దేశ నాయకులు ఎవరు అంటే మన దేశ సైనికులు. వాళ్ళు ఎక్కడో పర్వతాల మీద, గుహల్లోనూ, కొండల మీద, గుట్టల మీద వాళ్ళ సంసారాలు వదులుకొని, వాళ్ళ పిల్లలను వదులుకొని, వాళ్ళ భార్యాబిడ్డలను వదులుకొని, వాళ్ళ తల్లిదండ్రులను వదులుకొని, భార్యాబిడ్డలను వదులుకొని ఎక్కడో మన కోసం వాళ్ళు ప్రాణత్యాగానికి సిద్ధపడుతూ, మనపై శత్రువులు విరుచుకు పడిపోకుండా మన కోసం వాళ్ళు కాపలా కాస్తూ ఒక పొరాటో, ఒక చపాతో తిని, ఎప్పుడు అహర్నిశలు కూడా శత్రువు ఎటు నుంచి దాడి చేస్తాడో అని చెప్పి అప్రమత్తంగా అహర్నిశలో మన కోసం కాపలా కాస్తున్నటువంటి మహానుభావులు సైనికులు. నిజంగా వాళ్ళు ఈనాడు నిజమైనటువంటి దేశ నాయకులు. వాళ్ళు మనల్ని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి మన సైనికులే మనకి ఈనాటి దేశ నాయకులు. ఆనాటి దేశ నాయకులు మన గాంధీజీ, నెహ్రూజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు గారు, సుభాష్ చంద్రబోస్ వాళ్ళు. ఈనాటి దేశ నాయకులు మన సైనికులు. అందువల్ల నిజంగా ఆనాటి దేశ నాయకులు మనం ఎంత రుణపడి ఉన్నాం. ఈనాటి దేశ నాయకులు కూడా మనం ఎంత రుణపడి ఉన్నాం. ఈనాటి దేశ నాయకులు ఎవరు? సైనికులు.
అలాగే ఏమండి మరి దేశ నాయకులు చాలామంది ఉన్నారు కదా మనకి, మరి వాళ్ళ వల్ల మనకేం ఉపకారం లేదా? ఎందుకు లేదు, ఉంది. మన దేశ నాయకుల్లో నిస్వార్థంగా, స్వార్థం లేకుండా దేశం కోసం పాటు పడేటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. కాబట్టే మనం ఇవాళ ఇలా ఉన్నాం. నిజంగా వాళ్ళకి ఎలాంటి స్వార్థం ఉండదు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా ఇప్పుడు అటువంటి వాళ్ళని. ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. అలాంటి మహానుభావుల యొక్క నీడలో మనం ఉన్నాం. మంచి మంచి దేశ నాయకులు మనకున్నారు. వాళ్ళందరికీ నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. అలాగే మనందరం కూడా నాయకులుగా తయారవ్వాలి. నాయకులుగా తయారవ్వాలి అంటే నేను నాయకుణ్ణి అని చెప్పుకుంటే నాయకుడిగా తయారు కాలేము. నేను నాయకుణ్ణి అనుకుంటే తయారు కాలేము. నేను నాయకుడిని కావాలని చెప్పి తపన పడిపోయినా, తాపత్రయపడిపోయినా నాయకులం కాలేము. మరి నాయకులు కావాలంటే ఏం చేయాలి అంటే దానికి స్వామి వివేకానంద చక్కని మాట చెప్పారు. నీవు నాయకుడు కాగోరితే సేవకుడిగా ఉండు. చాలు. నువ్వు ఎప్పుడైతే సేవకుడిగా ఉన్నావో ఆటోమేటిక్గా నాయకుడు అవుతావు. అది ఈశ్వరుడిని నాయకుడిని చేస్తాడు. నిన్ను ప్రజలు గుర్తిస్తారు. ఈశ్వరుడు నిన్ను మెచ్చుతాడు. తప్పనిసరిగా నువ్వు నాయకుడు అవుతావు. ఎప్పుడు నేను నాయకుడిని అవ్వాలనేటువంటి తపన లేకుండా, జిజ్ఞాస లేకుండా, నేను సేవకుడిని అనేటువంటి జిజ్ఞాసతో, అదే దృష్టికోణంలో సేవకుడిగా మనం ముందుకు సాగుతూ ఉంటే తప్పనిసరిగా మనం నాయకులం కాగలం. ఇది నేను చెప్పే మాట కాదు, స్వామి వివేకానంద చెప్తారు. అయితే సేవ ఎలా ఉంటుంది అంటే సేవ చాలా రూపాల్లో ఉంటుంది. మీకు తెలుసు, మీకు తెలియదని కాదు, చాలా రూపాల్లో సేవ ఉంటుంది. మీరు గమనించండి. కొంతమంది ధనాన్ని ఇవ్వగలరు, కొంతమంది వస్తు రూపేణ ఇవ్వగలరు, కొంతమంది కొన్ని మాటల వల్ల కొంతమందిని తయారు చేయగలరు. అది కూడా సేవే. కొంతమంది ఈశ్వరుడి గురించి కొంతమందికి చెప్పగలరు, కొంతమందిలో భక్తిభావాన్ని పెంచగలరు, అది సేవే. కొంతమంది శ్రమదానం చేయగలరు, అది సేవే. ఇలా సేవ అనేక రూపాల్లో ఉంటుంది. అందువల్ల మీ యొక్క స్థితిని బట్టి, మీ యొక్క స్తోమతను బట్టి మీరు సేవా మార్గంలో ఉండాలి. మీరు కాదు, మనం అందరం సేవా మార్గంలో ఉండాలి. ఎప్పుడైతే మనం సేవా మార్గంలో ఉన్నామో తప్పనిసరిగా మనం నాయకులం కాగలం. అందువల్ల ఎప్పుడు కూడా మనం సేవా తత్పరతతో ఉండాలి. మన దేశ నాయకులు, అలాగే మనకు మంచి మంచి నాయకులు, లీడర్స్ ఉన్నారు ఇవాళ. అటువంటి మహానుభావులు, అలాగే మనల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడేటువంటి సైనికులు, వాళ్ళ దేశ సేవ ముందు మనం చేసేటువంటి సేవ ఎంతదండి? అసలు చాలా తక్కువ. అలా అని చెప్పి మనం చేసే సేవ చాలా తక్కువ కదా అని మనం ఏం మానేయక్కర్లేదు. మన స్తోమత కొలది, మన స్థితి కొలది, మన స్థితిని బట్టి, మన స్తోమతను బట్టి మనం సేవ చేయొచ్చు. ఇప్పుడే చెప్పాను, మీకు మనం చేశాను. సేవ అనేక రూపాల్లో ఉంటుంది. అలా సేవ చేస్తూ వెళ్తే తప్పనిసరిగా మనం నాయకులం కాగలం. అలా
మనం నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. అలా మనం నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటే మనం ఈ దేశ అభ్యున్నతికి పాటుపడగలం. తప్పనిసరిగా మనం అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కి మనం దేశ అభ్యున్నతి కోసం పాటుపడే స్థితికి మనం రాగలం. కాబట్టి మనందరం కూడా సేవా తత్పరత కలిగి ఉందాం. మన స్తోమత కొలది, మన స్థితి కొలది, మన స్థితిని బట్టి, మన స్తోమతని బట్టి మనం సేవా తత్పరతను కలిగి ఉందాం. ఈశ్వరానుగ్రహంతో మనం చక్కగా ఎప్పుడు కూడా ముందుకి దూసుకెళ్ళేలా అనుక్షణం కూడా మనం ఆ ఈశ్వరానుగ్రహంతో మనం సేవా మార్గంలో ఉందాం. జై హింద్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.